డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి చాలామంది విద్యార్థులు మనకి ఈరోజు 8th వెబ్ ఆప్షన్ అయితే కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేయకపోతే మీరు వెబ్ ఆప్షన్ పెట్టి వేస్ట్ అయితే కావడం జరుగుతుంది. సీట్ కూడా పోయే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. ఇది ఒకసారి చూసుకోండి. వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీరు ఆప్షన్స్ పెట్టిన తర్వాత కింద సేవ్ అయితే ఉంటుంది కదా, సేవ్ చేసిన తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే కనుక మీకు ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో ఫోన్ లైన్ ఓపెన్ అవుద్ది, లేదంటే మన ల్యాప్టాప్ లైన్ ఓపెన్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఒకసారి ఇక్కడ చూస్తారు కదా, మాడిఫైడ్ డేట్ అండ్ టైం చెప్పి ఒక సీరియల్ నెంబర్లు అయితే ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు ఎప్పుడెప్పుడు మాడిఫై చేశారు అనేది లిస్ట్ మొత్తం మనకి డేటా ప్రకారంగా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 చూపించేది ఏంటంటే మీరు లేటెస్ట్గా మాడిఫై చేసిన డేట్ అండ్ అలాగే టైం అనమాట. అది ఉందా లేదా చూసుకోండి. మీరు చివరిసారిగా ఎప్పుడు మాడిఫై చేశారు అనే వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా. నేను ఇప్పుడు సపోజ్గా ఈరోజు 23rd జనవరి నెల సాయంత్రం 5:30 అయితే టైం అయితే అవుతుంది. ఇక్కడ 5:30కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా చూసుకోండి. అండ్ అలాగే ప్రింట్ డేటు టైము ఎప్పుడు వచ్చింది మొత్తం మనం పెట్టిన తర్వాతే మారినాయా లేదా అది కూడా వెరిఫై అయితే చేసుకోండి అన్నమాట. ఎందుకంటే అక్కడతో మనకి క్లోజ్ అయితే కావడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ముందు జాగ్రత్తగా చూసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇన్ని నెలలు అయితే వెయిట్ చేశారు. వెయిట్ చేసి లాస్ట్ని తప్పు చేస్తే సీట్ అయితే కోల్పోతారు కదా, అందుకే చెప్తున్నాను. మెయిన్ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు మీ ప్రయారిటీ ఆర్డర్ మొత్తం కరెక్ట్గా పెట్టారా లేదా, తర్వాత సేవ్ చేశారా, సేవ్ చేసిన తర్వాత పీడిఎఫ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చిందా రాలేదా, సేవ్ చేసిన తర్వాత చాలామంది ఓటీపీ అయితే రావట్లేదు, ఓటీపీ అయితే ఎంటర్ చేయలేదు అంటారు. అది కూడా ఒకసారి ఎంటర్ అయితే చేయండి అన్నమాట. చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనం పెట్టిన ప్రయారిటీ ఆర్డర్ పీడిఎఫ్ లిస్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఒకసారి మనకి ఏంటంటే కింద మాడిఫైడ్ డేట్ అండ్ టైం అలాగే కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ అని చెప్తున్నాను. మెయిన్గా అందరూ చెక్ చేసుకున్నా లేదా అని చెప్పండి అన్నమాట. ఇది ఒక్కటి చూసుకుంటే కరెక్ట్గా సెట్ అయితే కావడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వస్తే మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా సహస్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్లో మనకి ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీపీటీ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సులు వచ్చేసరికి మనకి ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ కూడా ఉందన్నమాట. మనకి కౌన్సిలింగ్లో ఈ కాలేజ్ పెట్టుకుంటే గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 ఫీజు అయితే ఉందన్నమాట. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ అయితే చేస్తారు.